గులాబ్ జాములు అనేది ఎప్పుడైనా సరే పాకం అనేది బాగా పట్టుకోవాలి. అలాగే ఆయిల్లో వేసినప్పుడు బాగా పొంగాలి. ఇలా పర్ఫెక్ట్‌గా రావాలంటే మాత్రం ఈ తీరులో చేసేయండి. చాలా చాలా బాగొస్తుంది. ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ వచ్చేసి మామిడికాయ పచ్చడికి ఫ్రీగా వచ్చింది. నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ముందుగా అందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గులాబ్ జామ్ ప్యాకెట్లలో ఎన్టీఆర్ గులాబ్ జామ్ ట్రై చేశాను. చాలా చాలా బాగా వచ్చేసాయి. కానీ ఈసారి మాత్రము మామిడికాయ పచ్చడి డబ్బా కొన్నప్పుడు ఇది ఫ్రీగా ఇచ్చేశారు. ఫ్రీగా ఇచ్చిన వాటితో కూడా ఎంత బాగా వస్తాయి, ఎలా ఉంటాయి అనేది చూసేద్దాం. ఇప్పుడు మీకు చూపించిన గులాబ్ జాములు నేను ఇక్కడ స్వస్తిక్ వల్ల గులాబ్ జామ్ ప్యాకెట్లండి. చాలా చాలా బాగా వచ్చేసాయి. ఎప్పుడైనా సరే మనం ఏ గులాబ్ జామ్ ప్యాకెట్ అయినా సరే మనం పిండి కలిపేదాన్ని బట్టి గులాబ్ జామ్ పొంగడం కానీ పాకం పట్టుకోవడం కానీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇవి కలపడానికి ఇక్కడ ఏం వాడట్లేదు. కాంచి చల్లగైన పాలని మాత్రమే వేసి అసలు పిండిని వేళ్ళతో మాత్రమే కలపాలి. మనం గోధుమ పిండి రొట్టె పిండి పిసికినట్టు అస్సలు కలపకూడదు. వీటిని వేళ్ళతో మాత్రమే స్మూత్గా వీటిని కలిపేసి ఇలా చిన్న ముద్దలాగా చేసేసుకొని మనం వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న తర్వాతకి ఇప్పుడు పాకానికి సరిపడా నేను ఇక్కడ 1.5 కప్పు తీసుకున్నాను. ఎప్పుడైనా సరే చాలామందికి పాకం అనేది గులాబ్ జాములలో పాకం తక్కువ వస్తుంటుంది. కానీ ఇలా ట్రై చేయండి, చాలా కరెక్ట్గా వస్తుంది. అసలు నేను ఆ గులాబ్ జామ్ ప్యాకెట్కి ఆ పిండికి సరిపడా 1.5 కప్పు షుగర్ అనేది తీసుకున్నా నేను ఇక్కడ. అంటే అది చిన్న ప్యాకెటే, పెద్ద ప్యాకెట్ ఏం కాదు, చాలా చిన్న ప్యాకెటే. కొంచెం కనీసం అంటే ఒక 15 అలా వచ్చేస్తాయి అంతే, చిన్న చిన్న ఉంటలు. 1.5 కప్పు షుగర్ వేసేసుకొని 2 కప్పులమైన వాటర్ పోసేసుకోవాలి. 2 కప్పులమైన వాటర్ అంటే మనకి జిగుటు పాకం వచ్చేసరికల్లా సరిపోతుంది. సేమ్ ఇంతమైనే ఇదే పాకమే మనకి మళ్ళీ సపరేట్ కూడా పట్టేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పైన మనం ఎగస్ట్రా వేసుకొని తింటాం కదా, వాటి కోసము. ఇలా ఉడికేటప్పుడు సోపు వేసుకుంటే, సోపు ఎప్పుడైనా సరే యాలకుల కంటే కూడా సోపు వేసుకున్నామంటే తినే పదార్థాన్ని తొందరగా అరిగిచ్చే శక్తి సోపుకు ఉంటుందండి. సేమ్ మనకి కొబ్బరి నూనె లాగా జిగుటుగా చాలా పతలాగా ఎలాగైతే ఉంటుందో అప్పుడు వచ్చినప్పుడు ఇలా కలర్ కొంచెం చేంజ్ చేసినప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పాకము ఇంకొంచేపు ఉండేసరికి ఒక 2 నిమిషాల కల్లా చల్లగా అయిపోయి ఇంకొంచెం అనేది థిక్నెస్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసుకొని మంట అనేది పూర్తి మీడియంలో పెట్టేసుకున్నామంటే మనకి ఇవి రెడీ చేసేసరికల్లా ఆయిల్ అనేది కాగిపోతుంది. పిండి అనేది చూడు ఎలా ఉందో, అసలు దూదిలాగా ఇలా పొంగినట్టుగా అట్లా ఉండాలి పిండి అనేది. అట్లా ఉంటే మనకు పర్ఫెక్ట్గా పొంగుతాయి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు వాటిని ఇలా అన్నిటినీ రెడీ చేసేసుకొని మంట అనేది మీడియంలో పెట్టేసుకున్నాం కదా, హైలో పెట్టకుండా అదే మీడియంలోనే మంట అనేది అలాగే స్లోలో పెట్టేసుకొని వీటిని 1-2 నిమిషాలు అంటే వేసిన తర్వాతకి 1-2 నిమిషాల పాటు అదే మీడియం మంట మీదనే కొంచెం ఇలా 1 నిమిషం తర్వాతకి అలా కదిలిచ్చేసినామంటే పైకి వచ్చేస్తుంటాయి పొంగుతూ అన్నీ. ఎప్పుడే కానీ మీడియం మంట మీద కాల్చేసుకోవాలి. ఎప్పుడైతే ఇవి ఆయిల్లో నుంచి బయటకు వచ్చేసింది తేలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకి మంట అనేది అప్పుడు హైలో పెట్టేసుకున్నామంటే పైన అనేది ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి. ఫస్ట్లోనే మనం హైలో పెట్టేసినామంటే లోపల పిండి అనేది ఉంటుంది. గులాబ్ జామ్లో ఆయిల్లోంచి తీసిన వెంటనే డైరెక్ట్ పాకంలో వేసేయాలి. ఆ వేడి చల్లగా అయ్యేసరికల్లా పాకం అనేది బాగా పట్టేసుకుంది. నేను ఫస్ట్ వేసిన పాకం అల్లా పట్టుకుంది. సేమ్ అదే కొలతతోని మళ్ళీ సపరేట్గా నేను పాకం పట్టి ఇలా పోసేసాను. అప్పుడైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఎవరికైనా వేసి ఇవ్వడానికి కానీ లేదా మనమే తినడానికి. కొంతమంది సూప్ ఎక్కువ తాగుతారు, సూప్తో సహా తింటారు. కొంతమంది ఓన్లీ గులాబ్ జాములు మాత్రమే తింటారు. ఇంకొంతమంది సూప్తో సహా తింటారు. అలాంటి వాళ్ళకి మాత్రం సేమ్ మనం ఫస్ట్ చక్కెర 1.5 కప్పు ఎలా అయితే పోసి చేసామో అంతమైన పాకాన్ని మళ్ళీ చేసుకొని మళ్ళీ పోసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. అసలు పాకం అయితే చాలా చాలా బాగా పట్టుకున్నాయి. ఏ గులాబ్ జామ్ ప్యాకెట్ అయినా సరే ఇలా చేయండి. ఏనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి.